హాయ్ అండి. 'సల్మాన్ ఖాన్' చాలా బ్యాడ్ టైం నడుస్తుందండి. 'సికిందర్' అయితే చాలా ఆశలతోటైతే 'మురుగదాస్‌ని' ఎందుకంటే మీరు చూసుకుంటే సౌత్ ఇండియా యాక్టర్స్ అందరూ దాంట్లో కనిపిస్తా ఉన్నారు. అందులోనూ డైరెక్టర్ కూడా సౌత్ ఇండియా కాబట్టి 'గజిని' ఇలాంటి సినిమా హిట్లు కొట్టాడు. చాలా మంచి సినిమాలైతే తీయడం చూసాం. కానీ 'మురుగదాస్' కూడా ఇప్పుడు ఫామ్‌లో పెద్దగా కనిపించట్లేదు. సినిమా నేను చూడలేదు. సినిమా చాలామంది యావరేజ్ అని చెప్తున్నారు. కొంతమంది బాలేదని చెప్తున్నారు. 'సల్మాన్ ఖాన్' గాని మిగతా వాళ్ళంత యాక్టింగ్ అయితే పెద్ద గొప్పగా అంత అనిపించలేదని చెప్తున్నారు. చూడాలి, పాయింట్ అయితే బాగుందన్నారు కానీ ఆ సినిమా అయితే ఎగ్జిక్యూటింగ్ అయితే సరిగ్గా చేయలేదని చెప్తున్నారు. ఓవరాల్‌గా అయితే సినిమా చాలా దారుణంగా ఉంది. దాదాపు ఇప్పటివరకు దాదాపు మీకు సండే రిలీజ్ అయింది కదా! సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, ఇప్పుడు థర్స్‌డే వచ్చింది. ఈరోజు ఫ్రైడే. మీకు 5 డేస్, ఆల్మోస్ట్ 5 డేస్‌లో మీకు పెద్ద కలెక్షన్ అయితే రాలేదు. 100,00,00,000 నెట్ కూడా దాటలేదు. మీరు అర్థం చేసుకోండి. మీరు 'చావా' చూసుకుంటే 'చావా' ఒక చిన్న సినిమా ఏ రేంజ్‌కి వెళ్ళిపోయింది చూసాము. మరి 'సల్మాన్ ఖాన్' లాంటి అంత ఫేమ్ ఉన్న యాక్టరు, అందులోనూ 'రంజాన్'కి వచ్చాడు, ఈద్‌కి వచ్చాడు. అతనికి ఈద్‌కి వచ్చిన సినిమా ఎంత భారీ విజయం సాధించి చూసాం. 100,00,00,000 కూడా నెట్ దాటలేదండి. మీరు అర్థం చేసుకోండి. 'సల్మాన్ ఖాన్' చాలా దారుణంగా అయితే పరాజయాల పాలవుతున్నాడు. రీసెంట్‌గా వచ్చిన ఏ సినిమా కూడా అంత విజయం అయితే సాధించలేదు. మీరు చూసుకుంటే అప్పుడెప్పుడు 'బజరంగ భాయిజాన్', 'సుల్తాన్' లాంటి సినిమాలు హిట్ అయినాయి కదా! ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఏ సినిమా కూడా హిట్ కాలేదు అతనిదైతే. ఓ పక్కన మీరు చూసుకుంటే 'పఠాన్' కావచ్చు, లేకుంటే 'జవాన్' కావచ్చు, 'సల్మాన్ ఖాన్' 'షారుఖ్ ఖాన్' 1000,00,00,000 మార్కులో టచ్ అవ్వడం చూసాం. ఇప్పుడైతే ఇతను కనీసం 500,00,00,000 కూడా టచ్ చేయడానికైతే కష్టపడుతున్నాడు 'సల్మాన్ ఖాన్' అయితే. మరి చూద్దాం, ప్రస్తుతానికైతే చాలా సినిమా కూడా చాలా భారీ నష్టాలైతే ఉంది. కొంచెం కొంచెం అయితే కేర్ చేసుకోవాల్సి ఉంటుంది కథ విషయంలో. నెక్స్ట్ 'బజరంగ భాయిజాన్ 2' వస్తుందంట మరి. ఆ సినిమా పైన హోప్స్ అయితే పెట్టుకున్నాడు 'సల్మాన్ ఖాన్' అయితే. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో. సాంగ్స్ కూడా అంత ఇంప్రెసివ్ అనిపించలేదు, నేను చూసాను. హ్మ్. అంత ఇంప్రెసివ్ అనిపించలేదు. నాకు తెలిసి 'రష్మిక' కూడా ఉందంట కానీ జస్ట్ స్టార్టింగ్ ఒక స్పాయిలర్ కదా, ఆల్రెడీ వచ్చి చెప్పిన వాళ్ళే. ఫస్ట్ ఒక 25 మినిట్స్‌లో చనిపోతుందంట మరి. ఆ తర్వాత మరి అప్పుడప్పుడు జస్ట్ కల్లాగా వచ్చిపోతుందంట తప్ప మిగతాది ఏం లేదు. మిగతా స్టోరీ అంతా కూడా 'సల్మాన్ ఖాన్' మీదనే వెళ్తుందంట. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే కలెక్షన్ అంత ఆశాజనకంగా లేవండి. మరి ఈ వీకెండ్‌లో ఏమన్నా మళ్ళీ కలెక్షన్‌లు ఏమన్నా సాధిస్తుందో చూడాలి. 'సికిందర్'కి అయితే చాలా భారీ నష్టాల్లో ఉంది ప్రస్తుతానికైతే. నాకు తెలిసి చాలా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది 'సికిందర్'. ఎందుకంటే 'రంజాన్'కి వచ్చే హిట్ కొట్టలేదంటే ఇంక మీకు అర్థం చేసుకోండి. మీకు కష్టమైపోతుంది సినిమా హిట్ అనేది. చూద్దాం మరి. ఫ్యూచర్‌లో మరి 'సల్మాన్ ఖాన్' ఎలాంటి సినిమాలతో ముందుకొస్తాడో. 'మురుగదాస్' కూడా సక్సెస్ చేయలేకపోయాడు 'సల్మాన్ ఖాన్‌ని'.